హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్టిఆర్. మీరు చూస్తున్నారు హెచ్టిఆర్ తెలుగు. ఇది వచ్చేసి జెబ్రానిక్స్ ఎయియాన్ బ్లూటూత్ వైర్లెస్ ఓవర్ ద హెడ్ ఫోన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ చెప్పేస్తాను. ఇది వచ్చేసి 999 రూపీస్. సో ఎందుకంటే దీని తరఫు ఫీచర్స్ దీనికి అసలు మ్యాచే ఉండదు. సో ఇది బడ్జెట్ రేంజ్లో చాలా మంచి హెడ్సెట్ ఇది. దీని కుషనింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇయర్ కప్స్ కుషనింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఓవర్ ద హెడ్ కుషనింగ్ కూడా చాలా స్మూత్గా ఉన్నది. మీకు దీనివల్ల ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈవెన్గా ఇంత నుంచి ఇంతవరకు ఇవ్వడం వల్ల మీ హెడ్కి చాలా కవర్ చేస్తుంది ఇంతవరకు. సో యూ వోంట్ ఫీల్ ఫ్యాటిక్. చాలా ఎక్కువసేపు ఆడినా సరే అయితే మీకు చాలా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది హెడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. పెద్ద తలకాయలు అయితే నేను అడ్జస్ట్ చేయొచ్చు. నాకైతే అవసరం పడలేదు, నాది మామూలు తలకాయ కాబట్టి. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. లేదు అంటే మీరు ఇంతవరకు కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీనికి మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీన్ని ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి మీ బ్యాక్ ప్యాక్లో వాటిలో కూడా పెట్టుకోవచ్చు. సో ఈజీ టు క్యారీగానే ఉంటుంది. మెటీరియల్స్ విషయానికి వస్తే ఐ వోంట్ సే ఇది ప్రీమియం లుక్ అలాగైతే లేదు, బట్ అట్ ద సేమ్ టైం చీప్ క్వాలిటీ అయితే కూడా కాదు ఇది. ఇక్కడ మీకు బటన్స్ ఇచ్చారు, లెఫ్ట్ ఇయర్ కప్స్కి బటన్స్ ఇచ్చారు. మీకు ఏంటంటే ఇది 1 క్లిక్లో ఏఎన్సి ఆన్ గ్రీన్ కలర్ వస్తుంది, ఏఎన్సి ఆఫ్. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చారు. అలాగే పవర్ బటన్, టైప్ సి కేబుల్. ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, బ్యాటరీ కూడా చాలా వస్తుంది. అలాగే మీకు ఇది ఒక 3.5mm జాక్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే సడన్గా మీరు వాడుతున్నప్పుడు బ్లూటూత్ ఎక్కువ కన్జ్యూమ్ బ్యాటరీ చేస్తుంది కాబట్టి మీరు బ్యాటరీ కనుక ఛార్జ్ చేయకపోతే సడన్లీ మీరు 3.5mm కేబుల్ కూడా ఇచ్చారు. అంటే 2-in-1 బ్లూటూత్గా వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. పవర్ బటన్ సింగిల్ ప్రెస్ చేస్తే మీరు ప్లే చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. అలాగే కాల్స్ ఏవైనా వస్తే సింగిల్ ప్రెస్ తోటి రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ ప్రెస్ కనుక చేస్తే మీకు మ్యూజిక్ మోడ్ నుంచి గేమింగ్ మోడ్కి, గేమింగ్ మోడ్ నుంచి మ్యూజిక్ మోడ్కి మీరు మార్చుకోవచ్చు. అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే ఈ పవర్ బటన్ని మీరు వాయిస్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇదేంటంటే బోత్ కంపాటబుల్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండు కంపాటబుల్ కాబట్టి మీకు హే సిరి వర్క్ అవుతుంది, గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ అవుతుంది. సపోజ్ మీరు కాల్లో ఉన్నారు, ఈ ఏఎన్సి బటన్ అయితే మీరు స్విచ్ బ్యాక్ అయితే అవ్వట్లేదు. అది నేను అబ్జర్వ్ చేసింది. సో ముందుగానే ఏఎన్సి ఆన్ చేసుకొని కాల్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది డ్యూయల్ పెయిర్, అంటే మీరు ఎట్ ఏ టైం 2 డివైసెస్ని మీరు కనెక్ట్ చేయొచ్చు. ఒకటి మొబైల్, ఒకటి ల్యాప్టాప్. అంటే మొబైల్లో కనుక మీరు వీడియో చూస్తున్నట్టే సడన్గా మీకు జూమ్ కాల్ ఏమైనా వచ్చినా సరే మీ స్విచ్ బ్యాక్ చాలా ఈజీగా అవ్వచ్చు. అలాగే మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ కాల్ అని ముట్టుకుంటూ ఉంటుంది. మీరు సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే పవర్ బటన్ని సింగిల్ టైం కాల్ తీసుకోవచ్చు. లేదు డిస్కనెక్ట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి. ఓవరాల్గా ఈ 999కి అయితే ఈ బడ్జెటెడ్లో ఇదైతే నాకైతే బాగానే అనిపించింది. మీరు కనుక ఒక యావరేజ్ బడ్జెట్ హెడ్ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ కప్స్ నాకు మాత్రం కొంచెం చిన్నగా అనిపించింది. ఎందుకు అంటే నాకు ఈ సోనీ హెడ్సెట్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇయర్ కప్స్, ఇది అలవాటు అయిపోయింది నాకు. సో దీనివల్ల కొంచెం చిన్నదిగా అనిపించింది నాకు. బట్ ఏంటంటే మీరు ఇది పెట్టుకున్నా సరే మీకు ఇయర్స్ కంప్లీట్గా కవర్ అవుతాయి, అందులో అయితే నో డౌట్. సో ఇయర్ స్ట్రెయిన్ అవ్వడం కానీ అలాంటిది అయితే ఏముండదు. మన కళ్ళజోడు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అది ఏ హెడ్సెట్ అయినా ప్రాబ్లమే ఉంటుంది, ఎందుకంటే ఇది నొక్కుతూ ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ అన్అవాయిడబుల్. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది. ఆల్రెడీ హైదరాబాద్లో 33 కొడుతుంది ఇక్కడ. ఇది 1 అవర్ అలాగా వేర్ చేసిన తర్వాత కొంచెం ఆ స్వెట్టింగ్కి మీకు చిరాగ్గా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో దట్ ఈస్ నేనంటూ 1 అవర్ వాడిన తర్వాత, మీరు 1 అవర్ వాడితే కొంచెం అది దీనికి రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ కొంచెం తుడుచుకొని ఏదో చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఇరిటేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. ఇది ప్రీమియం క్వాలిటీ కాకపోయినా బట్ చీప్ క్వాలిటీ అయితే కాదు ఈ కుషనింగ్స్. ఓవరాల్గా ఇదైతే బాగానే ఉంది. మీరు కూడా నెక్స్ట్ టైం ఏమైనా ఇలాంటి హెడ్ ఫోన్స్ కొనాలనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు. అలాగే మీరు ఆల్రెడీ వాడుతుంటే మీ తలకి ఎక్స్పీరియన్స్ కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Incoming call.